ఇవాళ మీ గురుకులకు సంబంధించిన నోటిఫికేషన్‌లో అవకతవకలు జరిగినాయి అని చెప్పి మీరు ఇక్కడ ధర్నా చౌక్‌లో ధర్నా చేస్తా ఉన్నారు. చెప్పండి మేడం ఏంటి మీ ప్రాబ్లమ్? అవునండి. అవకతవకలు జరిగినాయంటే వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్‌లో 9210 పోస్టులను బ్యాక్‌లాగ్స్ లేకుండా డిసెండింగ్ ఆర్డర్‌లో రీలిక్విష్‌మెంట్ ఇస్తూ ఫిల్ చేస్తామని చెప్పారు. మేము అదే ఆశతో, ఆకాంక్షతో నిద్ర ఆహారాలు మాని కష్టపడి కోచింగ్‌లకెళ్ళి కష్టపడి చదివాము. ఇన్ని పోస్టులలో మాకు ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ కొట్టుకుంటాము అని చెప్పేసి. ఎందుకంటే ఈ డీఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ ఉన్నాయి. ఇందులో ఆర్డర్‌లో కొంచెం మెరిట్‌లో ఉన్న వాళ్ళు ముందుకెళ్ళిపోయినా మనకు ఖచ్చితంగా జాబ్ వస్తుందనేటువంటి ఆకాంక్షతో కష్టపడి చదివాము. కానీ అప్పుడు చెప్పినటువంటి నోటిఫికేషన్‌ని వీళ్ళు అవకతవకలు చేస్తున్నారు. తారుమారు చేసేస్తున్నారు. ఇప్పుడు 9210 పోస్టులకు వీళ్ళు 5000 ఫిల్ చేస్తున్నారు. మిగతా 4000 అలాగే బ్యాక్లాగ్స్ పెట్టేసుకొని నెక్స్ట్ నోటిఫికేషన్లో ఇచ్చేస్తే వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ ఖాతాలో పడితే నోటిఫికేషన్ ఇచ్చినట్టుగా ఉంటుందని రేవంత్ అన్న ప్రభుత్వం ఆలోచిస్తుంది. అలా ఎందుకు ఉంటుంది? వాళ్ళు ఇచ్చిన ఏ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ వీళ్ళు ఫిల్ చేస్తే మాకు ఉద్యోగాలు వస్తే వీళ్ళకే కదా క్రెడిట్ అంతా వచ్చేది. వీళ్ళనే లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాం. మాకు రేవంత్ సార్ ప్రభుత్వంలో జాబ్ వచ్చిందని మా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాం. మా ప్రతిరోజు గుర్తు చేసుకుంటాం. మేము ప్రతి డే సంతోషంగా ఉన్న రోజంతా కూడా ఆయనకే క్రెడిట్ వెళ్తుంది. ఆ కాంగ్రెస్ ప్రభుత్వానికే వెళ్తుంది. వీళ్ళు అలా ఆలోచించకుండా బ్యాక్లాగ్స్ లేకుండా 9210 పోస్టులు ఖచ్చితంగా ఫిల్ చేయాలండి. ఇదే మా ఆకాంక్ష, ఆవేదన. ఇదే ఇంకా మేము కోరుకునేది. ఖచ్చితంగా ఇదే అంశం పైన సోదరిమని చెప్పినట్టుగానే దాదాపు నెలల తరబడి తిరుగుతా ఉన్నాం, మాకు న్యాయం జరగట్లేదు. ఎవరు మరి ఎందుకు అప్పుడు చెప్పిన విషయాన్ని ఎందుకు తికమక చేస్తున్నారో, మరి దీని వెనక అంతరార్థం ఏం ఆలోచిస్తున్నారో మాకు కూడా అర్థం కావట్లేదు. మేము కొత్తగా ఏం అడగట్లేదు. వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లో ఉన్నదే సక్రమంగా అది నిర్వర్తించాలని కోరుకుంటున్నాం. మరి అది కూడా ఎందుకు నిర్వర్తించట్లేదు, ఎందుకు తికమక చేస్తున్నారు? కొత్త నోటిఫికేషన్ ఇస్తే మళ్ళీ కొత్త అప్లికేషన్లు తీసుకుంటే మళ్ళీ ఎక్కువ డబ్బులు అట్లా కలెక్ట్ చేసుకోవచ్చానా, లేకపోతే మా ఖాతాలో నోటిఫికేషన్లు ఇచ్చామని అనిపించుకోవడం కోసమా? ఏ విధంగా వీళ్ళ ఆలోచన విధానం ఉందో. ఏ రకంగా నోటిఫికేషన్ వచ్చుడు కాదు కదా, ఉద్యోగం ఇవ్వడం ముఖ్యం. ఏ ప్రభుత్వంలో మనకు ఉద్యోగం వచ్చింది, ఎవరి వల్ల మనకు వచ్చింది అనేది మేము చూసుకుంటాం. మేము హ్యాపీగా ఉండడానికి రేవంత్ అన్న ప్రభుత్వంలో మాకు ఉద్యోగం వచ్చిందని మేము లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాం. ఎప్పుడు అతనికే ఓటేస్తాం. ఎప్పుడు మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్ముకొనే ఉంటాం. మీరు మా గురించి ఆలోచించి రేవంత్ సార్ తప్పకుండా స్పందించాలి. మా ఆవేదనను, ఆకాంక్షను నెరవేర్చాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గురుకుల నిరుద్యోగ అభ్యర్థులుగా ఉండకుండా మేము ఉద్యోగస్తులం కావాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము గవర్నమెంట్ జాబ్ ఉద్యోగస్తులం అయిపోవాలని మా ఆకాంక్ష. మాది నెరవేరుస్తారని మేము ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాము. మీ స్పందన కోసం, పాజిటివ్ రెస్పాన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. మీరు రెస్పాన్స్ పాజిటివ్గా ఇచ్చేంత వరకు మా ఈ నిరంతర పోరాటం ఆగనే ఆగదు. ఖచ్చితంగా ఇది చెప్తున్నాం. అందరం చాలా ఇబ్బంది పడుతూ కష్టపడి చదివాము. మా ఆవేదన మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాము. ఈ పోరాటం మాత్రం ఆగదు. ఈ ఖచ్చితంగా మీరు నెరవేరుస్తారు, మా బాధ అర్థం చేసుకుంటారని మాకు నమ్మకం ఉందని మిమ్మల్ని గెలిపించుకున్నాము. మీరు మా బాధను అర్థం చేసుకుంటారు. తప్పకుండా మాకు న్యాయం జరుగుతుంది. మేము మీ ప్రభుత్వంలో ఉద్యోగస్తులం అయిపోతాము. ప్రజాపాలనలో దాదాపు మీరు చెప్పినట్టుగానే చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చారు. దాదాపు 20,000 30,000 ఉద్యోగాలు ఇచ్చారు. మీకు ఇవ్వడానికి అభ్యంతరం ఏంటి? అది కూడా మాకు కూడా అర్థం కావట్లేదు. ఇచ్చిన నోటిఫికేషన్లోనే మేము ఫిల్ చేయమంటున్నాం. కొత్తగా ఏమి చేయమనట్లేదు. అది మాకు అర్థం కావట్లేదు. మీరు ఇచ్చిన నోటిఫికేషన్ మీరు సక్రమంగా ఫిల్ చేయకుండా మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? అది కాదు కదా. వాళ్ళ దృష్టికి వెళ్ళలేదు అంటే అది కాదు. మీరు నెల రోజుల నుంచి తిరుగుతున్నాము. ఆఫీసులు ఏంటి అందరికీ అయింది. పెద్ద పెద్ద నాయకులతో కూడా వాళ్ళ వరకు వెళ్ళింది సార్. మరి వాళ్ళ ఉద్దేశం ఏంటో కానీ వాళ్ళ ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళ క్రెడిట్ వస్తుంది అనుకుంటున్నారేమో అనుకుంటున్నాం. కానీ అలా ఉండదు కదా సార్. ఏ ప్రభుత్వంలో మాకు ఉద్యోగం వచ్చినా వాళ్ళనే మేము నమ్ముకుంటాం. రేవంత్ అన్న ప్రభుత్వంలో వచ్చిందని మేము లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాం. ఆయనకే ఓటేస్తాం, ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం. ఇది మాత్రం నిజం. ఖచ్చితంగా మాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని వెయిట్ చేస్తున్నాము. తప్పకుండా వస్తుంది. మాకు రేవంత్ అన్న తప్పకుండా న్యాయం చేస్తారు. మాకు ఆ నమ్మకం ఉంది. 100% నమ్మకం ఉంది. రేవంత్ అన్న అని పిలిస్తే ఎక్కడున్నా పలుకుతానా అని అన్నారు. మా ఆవేదన ఆయనకు అర్థం అవుతుంది. తప్పకుండా మాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఓకే. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ఏమైనా చెప్పాలని చెప్తాను. ముఖ్యమంత్రి గారిని కోరుకునేది మా ఆకాంక్ష ఒకటి, గురుకుల ఉద్యోగం మేము సాధించుకోవాలనేటువంటి ఆకాంక్ష బలంగా ఉంది. మీరు ఇస్తారనేటువంటి ఆశ మాకు ఖచ్చితంగా ఉంది. మీరు తప్పకుండా మాకు ఉద్యోగం ఇస్తారు. ఎందుకంటే మేము కొత్తవి అడగట్లేదు. దాంట్లో ఉన్నాయే ఫిల్ చేయమని అడుగుతున్నాము. తప్పకుండా అది బ్యాక్లాగ్స్ లేకుండా రీలిక్విష్మెంట్ ఇస్తే మేము నెక్స్ట్ మెరిట్లోనే ఉన్నాం సార్. మేము నెక్స్ట్ మెరిట్లోనే ఉన్నాం. ఎక్కడో దూరంలో లేము. మేము మంచి మార్కులు స్కోర్ చేసుకొని మంచి మెరిట్లో ఉన్నాం. నెక్స్ట్ ఎక్కడికైతే ఆగిపోయిందో నెక్స్ట్ మెరిట్లోనే నేను ఉన్నాను. ఇప్పుడు రీలిక్విష్మెంట్ ఇస్తే నెక్స్ట్ పోస్ట్ నాకే వస్తుంది. మార్కులు లేక కాదు, మెరిట్ లేక కాదు. ఖచ్చితంగా ఆప్షన్ అనేది ఇవ్వాలి. మాకు అందరికీ న్యాయం జరుగుతుంది.